వెల్కమ్ టు బామియాన్. అన్నట్టు ఇండియా నుంచి వచ్చిన ఆర్యన్ గారు కనిపించట్లేదు. బిలావల్ సాబ్ ఆయన్ని ఎల్ఓసీలో అయితే వదిలేసి రాలేదు కదా. జనాబ్ ఏంటి జోక్ చేస్తున్నారా? ఆర్యన్ గారు కాక్పిట్ లోనే కూర్చున్నారు, పైలట్ పక్కనే. ఆయన అందరినీ కంట్రోల్ చేసే అలవాటు పోనట్టుంది ఇండియా వాళ్ళకి. జనాబ్ నేనేం కంట్రోల్ చేయాలా, కన్విన్స్ చేశానంతే. మా పైలట్ ఇక్కడికి రమ్మంటే వణికిపోయి చెమటలు గక్కాడు. బతకాలంటే బామియాన్ వైపు చూడకూడదంట. హెలికాప్టర్లో వెళ్ళడం అంత సేఫ్ కాదంట. తాలిబాన్ గాల్లోనే లేపేస్తారంట. అలా అని రోడ్డు మీద వచ్చే ధైర్యం కూడా లేదు. ఇక నేనే మా పైలట్ బాబు గారిని చాలాసేపు కూర్చోబెట్టి భుజం దట్టి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది టేక్ ఆఫ్ కి. అయితే మీ స్పీచ్ పనిచేసిందన్నమాట. లేదండి, స్పీచ్ తర్వాత $100 ఇచ్చానుగా, అది పనిచేసింది. దాన్ని కూడా ఎక్స్పెన్సెస్ లో వేస్తాను. దాందే ఉందిలేండి. కాకపోతే మీ పైలట్ చెప్పింది కూడా కరెక్టే. ఇక్కడ అమెరికా వాళ్లే కాలు మోపడానికి భయపడుతూ ఉంటారు. జనాబ్ మేము వచ్చింది కాలు మోపడానికి కాదు, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి ఇవ్వడానికి. అందుకు గుండెలో ఉన్న భయాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఏం బిలావాల్, కరెక్ట్ చెప్పానా? మామూలుగా చెప్పలేదు. భగవాన్ బుద్ధుడి తర్వాత అంత జ్ఞానం మీకే వచ్చినట్టుంది ఆర్యన్ సాబ్. బిలావాల్ బాంబులతో కాదు జోకులతో లేపుతున్నావు. లేపు. చలో భయ్. స్టాచ్యూ చెవి భాగం దొరికింది. అదిగో, అది బాంబు దాడి వల్ల ఊడుకుపోయి ఉంటుంది. అరే వా, మంచి మాట చెప్పావు. బిలావాల్, ఏమైంది? కిందేదైనా మెటాలిక్ వస్తువు ఉంటుందా? ఏదో ఉంది ఇక్కడ. కొంప తీసి ల్యాండ్ మైన్ అయి ఉంటుందా? ఇదిగో చూడండి, నా మాట విని ఎక్కువ ట్రెంచ్ ని మిలిటరీకి అప్పగిద్దాం. ఏ స్టెంట్ చేస్తారో వాళ్ళ ఇష్టం. అయినా మీ పాకిస్తానీలు ప్రతి చిన్నదానికి మిలిటరీ ఎందుకు పిలుస్తారు? వాళ్ళ గనక అప్పచెప్తే పునాదులతో సహా సైట్ మొత్తాన్ని లేపేస్తారు. కూర్చొని మనమే చేసుకోవాలి, నెమ్మది నెమ్మదిగా. Tamiko! Tamiko! Come down! We found something! Come! బ్రాహ్మీ స్క్రిప్ట్. అది మీ ఏన్షియంట్ ఇండియా స్క్రిప్ట్ కదా? మీకు మహమ్మద్ ఘోరీ దొంగిలించిన నిధి దొరికినట్టుంది. లేదు లేదు లేదు, ఇది దానికన్నా పూర్వంది. 7వ శతాబ్దంలో సింధు యొక్క ఆఖరి మహారాజు దాహిర్ సేన్. ఇది ఆయన కాలం నాటిది. ఒకవేళ రాజా దాహిర్ సేన్ మనుషులు ఇక్కడికి వస్తూ పోతుండేవారేమో. ఎలాగూ ఈ ప్రాంతం సిల్క్ రూట్లోనే ఉంది. తాలిబాన్లు వస్తున్నారు, ఇక్కడ ఉండకూడదు, పారిపోండి. పారిపోమని చెప్పు అందరినీ. తాలిబాన్లు వచ్చేసారు. పదండి పదండి, పారిపోదాం. పదండి పదండి.
తాలిబాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా ఈ తుప్పు పెట్టే పట్టుకుని కూర్చుంటావేంటి? ముందు వెళ్దాం పదా. ఇది కేవలం తుప్పట్టిన పెట్టే కాదు బిలాల్. రాజా దాహిర్ సేన్ మీ సింధు ప్రాంత రాజు. అంటే మీ దేశ వారసత్వ సంపద ఇప్పుడు నా చేతిలో ఉంది. ఏం చేయాలి? చంపేస్తున్నాడు. పదా పదా పదా. ఇక్కడే ఉంటే చచ్చిపోవడం ఖాయం. మరి ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. బుద్ధం శరణం గచ్చామి. పద చెప్తా పద. రిక్లైనింగ్ బుద్ధ. బుద్ధం శరణం గచ్చామి. డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్ గారు చేసిన సాహసం వల్లే ఎంతో విలువైన ఈ సంపదని తాలిబాన్ల నుంచి కాపాడగలిగాం. రాజా దాహిర్ తాలూకు ఈ సిక్కే పాకిస్తాన్ చరిత్రలో ఎంతో ముఖ్యమైన అంశాలు. పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ఆర్యన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక అలాగే మేము ఆ గుంతలో పడిపోయినప్పుడు మేం భగవాన్ బుద్ధుడి యొక్క మరో శిల్పాన్ని గుర్తించాం. దాన్నే రిక్లైనింగ్ బుద్ధ అంటారు. అయితే మా ఈ కొత్త డిస్కవరీ కూడా ఆర్యన్ గారి సాహసం వల్లే జరిగింది. నేనొక్కడిని కాదు, ఇద్దరం కలిసి చేశాం. ఆర్యన్ గారు కేవలం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఏషియా చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు బాగా కృషి చేశారు. అందుకు గౌరవంగా మేము హిందుస్థాన్కి ఈ సంపదలో సగా భాగం ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. మీ అభిమానానికి ధన్యవాదాలు. మిస్టర్ హబీబుల్లా, రాజా దాహిర్ సేన్ ఒక హిందూ రాజు కదా, కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లను ఇస్లాం దేశాలుగా భావిస్తారు. మరప్పుడు పూర్తి సంపదను హిందుస్థాన్కే ఇవ్వాలి కదా? డోంట్ యు అగ్రీ? మీకు రెండు దేశాల మధ్య శాంతి ఉంటే నచ్చదా? చూడండి జనాబ్, ఈ నాణ్యాలు, ఈ సంపద ఇవన్నీ మన చారిత్రక వారసత్వం. దీన్ని ధర్మం పేరు చెప్పి పంచకండి. ధర్మం కేవలం విడదీస్తుంది, కానీ సంస్కృతి అనేది అందరినీ ఒకటి చేస్తుంది. డాక్టర్ కుల్శ్రేష్ఠ్, మీకు ధర్మం దేవుడి మీద నమ్మకం లేదా? నేనే ప్రమాణం లేకుండా ధర్మం దేవుడు లాంటి ఆలోచనల్ని అసలెప్పటికీ నమ్మనే నమ్మను. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, హిస్టరీ, ఆర్కియాలజీ. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ థింగ్స్ దట్ కెన్ బి ప్రూవెన్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. అక్కడ ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన దానికి న్యూస్ పేపర్ వాళ్ళు ఏం కదల్లారు. న్యూస్ పేపర్ పక్కన పెట్టి ముందు ఏ పేపర్ చూడు. యువర్ హస్బెండ్ హ్యాస్ బిన్ ప్రమోటెడ్ బై ఏఎస్ఐ. అరేవా, పతిదేవునికి శుభాకాంక్షలు. నాస్తికుని పట్టుకుని దేవుడు అంటున్నావా ప్రొఫెసర్? జనం అస్సలు ఒప్పుకోరు. కబీర్ ఇంకా పడుకునే ఉన్నాడా? కబీర్! డాడీ ఇక్కడున్నాను. ఓ, సోఫాలో పడుకున్నావా? ఏం చదువుతున్నావు నాన్న? ఏం కామిక్ అది? బాల్ గణేష్. కబీర్, సరిపోయింది.